నమస్తే ఫ్రెండ్స్. బాలకృష్ణ గారు నిన్న హిందూపురం వెళ్ళారు. హిందూపురం వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది బాలకృష్ణ గారి అభిమానులు బాలకృష్ణ గారికి మంత్రి పదవి కావాలి అని కొంతమంది, బాలకృష్ణ గారు మంత్రి అవ్వాలి అని కొంతమంది, ఇలా కొన్ని కార్డ్స్ పట్టుకొని ప్రదర్శన ఇచ్చారు. బాలకృష్ణ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, మంత్రి అవ్వాలి అన్నట్టుగానే. సరే, ఈ మ్యాటర్ పక్కన పెడదాం. ఇంతకీ బాలకృష్ణ గారు మంత్రి పదవి అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమనంటారా? బాలకృష్ణ గారిని మంత్రిని కావాలి అంటే ఒక్క ఫోన్ కాల్తో బాలకృష్ణ గారు మంత్రి పదవి తెచ్చుకోలేరా? మరి అలాంటప్పుడు ఎవరో అభిమానుల చేత కార్డులు పట్టించుకొని లేకపోతే నినాదాలు చేయించుకోవాల్సిన అంత అవసరం బాలకృష్ణ గారికి ఏముంది చూద్దామండి. ఇంతకీ బాలకృష్ణ గారి ఫ్యామిలీలో లేదా టీడీపీ కూటమిలో ఏం జరుగుతుందో నా వివరణ ఇస్తాను. ఇచ్చే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్. ఇక మ్యాటర్లోకి వద్దాం. మొన్న బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ చిరంజీవి గారిని కూడా ఇండైరెక్ట్గా తిట్టారు. ఆ ప్రాసెస్లో జన సైనికులు లేదా కాపు కమ్యూనిటీ వర్గం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానులు, చిరంజీవి గారికి వీర అభిమానులు బాలకృష్ణ గారి మీద కేసులు వేశారు. కొంచెం ఆయన తిట్టడం కూడా జరిగింది. అయితే కమ్మ సామాజిక వర్గాన్ని నుంచి బాలకృష్ణ గారి అభిమానులు ముఖ్యంగా వాళ్ళు బాలకృష్ణ గారి దగ్గర ఇలా కూడా అన్నారంట, ఇదేంటి సార్, మన పార్టీ అది, మన పార్టీ ఉండి మనకి వాల్యూ లేదు, వాళ్ళకేమో 4-5 మంత్రి పదవులు, పైగా పవన్ కళ్యాణ్ గారికి 4-5 మంత్రి పదవులు ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి పదవి, పైగా వాళ్ళ అన్నగారికి కూడా ఒక 5-6 నెలల క్రితం మంత్రి పదవి ఇస్తారని కూడా చెప్పారు. మరి ఎన్ని చూస్తా పోతా ఉంటే రేపు టీడీపీ పార్టీ అలా మంద కాదా? మరి పైగా బావగారు చూస్తేనేమో చంద్రబాబు నాయుడు గారు మీకు అసలు వాల్యూ ఇవ్వట్లేదు, మాకు అలా అనిపిస్తుంది, మాకు మాత్రం చాలా బాధగా ఉంది అని అభిమానులు అన్నారంట. దాన్ని మన బాలకృష్ణ గారు నాకు మంత్రి పదవి అలంకారం కాదు, నేనే మంత్రి పదవికి అలంకారం, అయినా నాకు పదవులు వద్దు అన్నారంట. మీకు వద్దులే సార్, మాకు కావాలి, పైగా వాళ్ళు మన పార్టీలోకి వచ్చి మనల్ని ఎలా అంటున్నారేంటి అని వీళ్ళు వాపోయారంట. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. క్షేత్రస్థాయిలో జన సైనికులు ముఖ్యంగా కాపు వర్గంలో కొంతమంది వాళ్ళు ఇలా అంటా ఉంటాం, నేను కూడా విన్నాను, మీరు కూడా వినే ఉంటారు సహజం. ఏమని, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీకి దిక్కు లేదు, టీడీపీని జగన్మోహన్ రెడ్డి గారు చిత్తుగా ఓడించేవాళ్ళు అని. అదే మాట వీళ్ళు కూడా అక్కడ చెప్పారు బాలకృష్ణ గారి దగ్గర. అదేమంటే జన సైనికులు ఇలా అంటున్నారు సార్, ఇక పార్టీ ఈ ముఖ్యమంత్రి పదవులు వాళ్ళ నుంచి వచ్చినాయి అంట, ఈ పార్టీ వాళ్ళ నుంచి నిలబడిందంట, ఇక అందుకని మనం నోరు మీద ప్రసక్తి లేదు అని మీరేమన్నారు, అందుకని మాత్రం ఒప్పుకో, ఈసారి మాత్రం ఆ ఖాళీగా ఒక మంత్రి పదవి ఖాళీగా ఉందంట. ఆ ఖాళీగా ఉన్న మంత్రి పదవి మీ బావగారు చంద్రబాబు నాయుడు గారు నాగేంద్రబాబు గారికి ఇస్తామని హామీ కూడా ఇచ్చారంట. అది ఇస్తే మాత్రం మేము ఊరుకో, మాకు మాత్రం మంత్రి పదవి కావాల్సిందే, ఆ మంత్రి పదవే కావాలి, ఎవరన్నా తీసేసి ఇవ్వచ్చు కాదు, ఏదైతే నాగేంద్రబాబు గారికి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నారో ఆ మంత్రి పదవే మాకు కావాలి అని ఈ బాలకృష్ణ గారి అభిమానులు లేకపోతే కమ్మ సామాజిక వర్గం వాళ్ళు, టీడీపీ వాళ్ళు కొంతమంది బాలకృష్ణ గారి మీద ఒత్తిడి చేశారంట. అందుకంటే వాళ్ళు ఆ ఫ్లై కార్డులు పట్టుకొని అక్కడ మన బాలకృష్ణ గారు హిందూపురం వెళ్ళినప్పుడు అవి ప్రదర్శించారు, మాకు బాలకృష్ణ గారు మంత్రి కావాలి 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 అని. సరే, ఇంక పాయింట్కి వద్దాం. మరి మంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా ఇవ్వరా? ఇవ్వకపోతే ఏమైద్దో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు, ఇచ్చినా కూడా ఏమైద్దో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఎందుకంటే ఇటు నాగేంద్రబాబుని కాదని చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారికి ఇచ్చారనుకో, మరి కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా? లేదు, అభిమానులు ఇంతగా చెబుతున్న చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారిని కాదని నాగేంద్రబాబు గారికి ఇస్తే మళ్ళీ వాళ్ళు గెలిచినట్టు కదా జన సైనికులు, వాళ్ళు మెసాలు తిప్పేస్తారని టీడీపీ వాళ్ళు. సరే, ఏది ఏమైనప్పటికీ అసలు ఈ కూటమి ఎంతకాలం అన్నది ఏంటో అనేది మనకు మాత్రం తెలియదు. చూద్దామండి.
ఇది ఎంత దూరం వెళ్ళొద్దో. ఒకవేళ అందరూ ఊహించినట్టుగా అసలు బాలకృష్ణ గారికి టీడీపీలో వాల్యూ లేదా, ఇది కూడా మనకు తెలియదు. హరికృష్ణ గారిని మెల్లగా ఎలాగైతే కోరలు పీకేసి పక్కకి నెట్టారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే బాలకృష్ణ గారిని కూడా కోరలు పీకేసి సింహాన్ని అలా పక్కకి నెట్టేయాలని ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు చాణక్యతను ఉపయోగిస్తున్నారా, ఇవన్నీ కూడా మనకు తెలియదు. కాలం నిర్ణయించాలి. ఏమైనప్పటికీ మనం వెయిట్ అండ్ సీ. నమస్తే ఫ్రెండ్స్.